బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడు. ఆయన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం వైఎస్ఆర్ గారి ఫ్యామిలీతోనే గడిచిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయంగా అవకాశాలు ఎక్కువగా దక్కాయి అంటే అది వైఎస్ఆర్ కుటుంబం వల్లనే అని చెప్పేసి కూడా చెప్పుకోవాలా. ఆయనకు కూడా తెలుసు. ఆయన కూడా నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కూడా అదే చెప్పాడు. నాకు రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్ఆర్, వైఎస్ఆర్ నా దేవుడు అని చెప్పేసి కూడా మాట్లాడాడు. తర్వాత రీసెంట్గానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిపోయి జనసేన పార్టీలో చేరడం, అంతటితో ఆగకుండా నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బీభత్సంగా మాట్లాడాడు. ఆయన చేసినటువంటి రాజకీయ విమర్శల మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు అయితే పడుతున్నాయి. ఇంకా ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు పలుకుబడి ఉన్న నేతగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు. అయితే ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన కేసుల భయంతో కూటమి పార్టీలో చేరిపోయాడని చెప్పేసి కూడా కొంతమంది అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా నిన్న సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఒక మాట అన్నాడు. పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలనేసి ఉంది, నాకు ఆ కోరిక అలానే పెండింగ్లో ఉందని చెప్పేసి ఆయన మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్తో సినిమా తీసేంత డబ్బులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయి? పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలంటే కనీసం 200-300 కోట్లైనా కావాలా? మరి అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సరిపోనీ ఆయన ఏమన్నా సరే ఆయన చెప్పాడు, నాకేం బిజినెస్ లేవు, ఏమీ లేవు, ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకున్నాను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం, నాతో పాటు నా బంధువుల ఆస్తులను కూడా అమ్మేసుకున్నాను జగన్ కోసం అని చెప్పేసి మాట్లాడాడు. ఆస్తునే కదా అమ్ముకున్నాడు, బిజినెస్ అయితే లేవు కదా. ఆయన ఒక పారిశ్రామికవేత్త కూడా కాదని చెప్పేసి చెప్పాడు. మరి వాళ్ళ నాన్న ఆస్తులు అమ్ముకునే అని చెప్పేసి ఆయన చెప్పాడు. సరే వాళ్ళ నాన్న ఏమన్నా సరే పారిశ్రామికవేత్త అంటే కాదు, ఆయన ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగి అంటే కాదు, ఆయన చిన్న చిరుద్యోగి. వాళ్ళ చిన్న ఉద్యోగి. మరి ఆయన డబ్బులు సంపాదించాడా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే. మరి గత 6 ఎన్నికల్లో పోటీ చేసే స్తోమత డబ్బులో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడా ఒకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. మా నాన్న ఆస్తులు అమ్మాయని చెప్పేసి మాట్లాడతాడు. ఏమన్నా మాట్లాడితే అది అంటాడు. వాళ్ళ నాన్న ఏమో పారిశ్రామికవేత్త అయితే కాదు కదా. ఇంకా ప్రకాశం జిల్లాలో అందరి దగ్గర ప్యాకేజీలు తీసుకున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి విమర్శలు కూడా గట్టిగానే వస్తున్నాయి. బాలినేని గారికి అంత బలం ఉంటే, ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు కదా, నా బలం ఏంది, నీ తోపు నీ తురుము అనేసి. ఒకవేళ ఆయనకి అంత బలమే ఉంటే ఒంగోలు నుంచి గిద్దలూరికి ఎందుకు పోటీ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశాడు. ఇక ఒంగోలు నుంచే ఎమ్మెల్యేగా 5 సార్లు ప్రజలు గెలిపిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలుకి ఏం చేశాడు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ అవినీతి చేయకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు పోయిన కొన్ని నెలలకు ముందు ఒంగోలులో ఒక వైసీఆర్ క్యాండిడేట్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొట్టించాడని చెప్పేసి కూడా ఆ రోజుల్లో వార్తలు కూడా వచ్చాయి. ఆయన మీద కేసు కూడా నమోదైంది అనుకుంటా. ఇప్పుడు వాటి మీద కూటమి ప్రభుత్వం కేసులను కూడా మరీ రిపీట్ చేస్తుందని చెప్పేసి భయానికి అక్కడికి వెళ్ళి చేరిపోయి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చేట్టు వాగుతున్నాడు. అంతేకాదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఈ రోజుకి ఉన్నటువంటి కార్ల ఖరీదు ఏకంగా 7-8 కోట్ల రూపాయలుగా ఉందంట. 7-8 కోట్ల రూపాయలు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2024 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఆయన పార్టీ మారే ఆలోచన చేసి ఉండేవాడా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో మార్పులు చేస్తామని చెప్పేసి ఆయన చెప్పాడు. మార్పులు 2.5 సంవత్సరాల తర్వాత చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పాడు. ఆ విధంగా చేసినప్పుడు చాలామందిని మంత్రి పదవుల నుంచి కూడా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో బాలినేని గారు కూడా ఒకడు. ప్రత్యేకించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మాత్రమే తప్పించలేదు కదా. తనకే అన్యాయం చేసినట్టుగా ఆయన విమర్శలు చేయడం ఎంతవరకు సబబు? ఏదేమైనా సరే సీనియర్ నాయకుడిగా, నేతగా, రాజకీయాల్లో అశేష అనుభవం కలిగినటువంటి వారుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ తరహా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? రాజకీయాల్లో పార్టీలు మారడం ఎవరికైనా సరే సహజమే, కానీ వదిలేసిన పార్టీ గురించి, అధినేత గురించి వేరే పార్టీ వారి దగ్గర ఘాటు విమర్శలు చేస్తే రేపటి రోజున అక్కడి నుంచి బయట వెళ్తే తమ మీద కూడా ఈ తరహా విమర్శలు చేస్తారని చెప్పేసి వాళ్ళు భావించరా?
అనుకునే ప్రమాదం కూడా ఉంది కదా. అది ఏకంగా ఆయన పొలిటికల్ కెరీర్కే కాదు, ఆయన మీద ఆయన విషయంలో కూడా అవతల వారు సందేహించాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కదా. మెప్పు కోసం, గొప్ప కోసం విమర్శలు చేయడం చాలా బాగానే ఉంటుంది. కానీ వెళ్ళిన ప్రతి చోట తమకు అనువైన రాజకీయమే సాగుతుంది అనుకోవడం కూడా పొరపాటే. అలా కుదరదన్నప్పుడు అక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే నిన్న మీటింగ్లో మనం చూసాం, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి పట్టు ఉండేది. నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎక్కడో ఒక మూల కూర్చోబెట్టారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టుకునేవాడు. అది అంటే అన్ని చోట్ల ఒకేలా ఉండదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా గతంలో మీరు చెప్పారు, నా రాజకీయం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, నా రాజకీయ భవిష్యత్తు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, నేను ఒకవేళ రాజకీయాల నుంచి వేరే పార్టీ చేరలేదు, రాజకీయంగా సన్యాసం అనేది తీసుకుంటా కానీ వేరే పార్టీలో చేరనని చెప్పేసి మాట్లాడాడు. నిన్న జనసేన పార్టీని వదిలి నేను ఎక్కడికి వెళ్ళినా జనసేన పార్టీ నాకు అండా దండా బొండా ఏదో మాట్లాడాడు ఆయన. ఒకసారి ఆ వీడియో మీరందరూ కూడా చూడండి, ఆయన ఏం మాట్లాడు గతంలో, ఇప్పుడు ఏం మాట్లాడు మీరందరూ కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి ఉంటాను. నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్ పార్టీలో ఉంటా, లేకపోతే రాజకీయాలు మానేస్తారు. అంతేగాని పార్టీలు మారటం, పార్టీలు అవసరాన్ని బట్టి మారటం ఆ నైజం నాకు కాదు.